నమస్తే అండి. నా పేరు రవిచందన్. సో, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఇన్ హైదరాబాద్. సో, హైదరాబాద్‌లో ఎటువంటి కమర్షియల్ ప్రాపర్టీస్ అవైలబుల్‌లో ఉన్నాయి? సో, దానివల్ల వచ్చే రిటర్న్స్ కూడా మనం తెలుసుకుందామండి. సో, బేసిక్‌గా మనకి కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ఎక్కువగా షట్టర్స్ ఉంటాయి. మనకి ఎక్కడ పడితే అక్కడ మెయిన్ రోడ్స్, ప్రతి మెయిన్ రోడ్డు కూడా మీరు చాలా షాప్స్ లాగా చూస్తారు షట్టర్స్. సో, ఇదే దట్ ఈస్ నాట్ ఓన్లీ కమర్షియల్ అండి. కమర్షియల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనకి. కమర్షియల్స్ అంటే ఆఫీస్ స్పేసెస్ వస్తాయండి. ఈ ఫుడ్ జోన్ ఉన్నాయండి. ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ అట్లా ఫుడ్ జోన్స్ ఉన్నాయండి. సో, అదేవిధంగా షాపింగ్ మాల్స్ ఉన్నాయండి. షాపింగ్ మాల్‌లో మీకు ఇంచుమించు ఆల్ ఇన్ వన్ ఉంటాయి దాంట్లో. ఐ మీన్ రిటైల్ కౌంటర్స్ ఉంటాయి, ఫుడ్ కౌంటర్స్ ఉంటాయి, ఈవెన్ మల్టీప్లెక్సెస్ ఉంటాయండి. సో, ఇప్పుడు మనం మనం చేయబోయే డిస్కషన్ ఏంటంటే ఎక్కువగా ఏ లొకేషన్‌లో ఎక్కువగా మనం అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, దాని రిటర్న్స్ ఎలాగొస్తాయి. సో, బేసిక్‌గా చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సెక్టర్స్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారండి. అంటే మిడ్ సెగ్మెంట్ వాళ్ళు ఎక్కువగా ఒక 1000 ఎస్ఎఫ్టీ, 800 ఎస్ఎఫ్టీ, ఒక 1500 ఎస్ఎఫ్టీ. సో, అదేవిధంగా నేను నా అబ్జర్వేషన్ ఏంటంటే మెయిన్ రోడ్డుకున్న ప్రతి ఐ మీన్ హౌసెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగా కమర్షియల్ యూజ్ చేస్తారండి. సో, గ్రౌండ్ ఫ్లోర్ ఎక్కువగా ఏంటంటే ఈ రెస్టారెంట్స్ కానీ, బ్యాంక్స్ కానీ ఎక్కువగా యూజ్ అవుద్ది. ఫస్ట్ ఫ్లోర్ అంటే ఆఫీసెస్కి ఎక్కువ యూజ్ అవుద్దండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా వరకు షాపింగ్ మాల్స్ ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి. షాపింగ్ మాల్స్లో కూడా ఏంటంటే సేల్ పార్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కువగా ఏం సేల్ చేస్తారంటే ఫస్ట్ ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్‌లో ఎక్కువగా ఐ మీన్ రిటైల్ కౌంటర్స్ ఎక్కువగా ఉంటాయండి. రిటైల్ కౌంటర్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రిలయన్స్ స్మార్ట్ అని, అదే రిలయన్స్ డిజిటల్ అని, అదే బజాజ్ డిజిటల్ అని. సో, అదే విధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కూడా నేను చాలా వరకు చూసానండి. అంటే డీమార్ట్ అని, స్పార్ యూనిట్స్ అని, అదే మోర్. సో, ఇట్లాగా ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగా, సెకండ్ ఫ్లోర్ ఎక్కువగా ఇటువంటి రిటైల్ అవుట్లెట్స్ వస్తాయండి. అదేవిధంగా మాల్స్కి నాకు తెలిసి 5-6 ఫ్లోర్స్ వరకు పర్మిషన్ ఇస్తారు. సో, అదేవిధంగా సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ ఎక్కువగా మనకి ఈ గార్మెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. గార్మెంట్స్ అంటే ఈ క్లోతింగ్స్, డ్రెస్సెస్ ఎక్కువగా పిల్లలకు సంబంధించిన డ్రెస్సెస్ అని, మెన్స్ వేర్ అని, ఉమెన్స్ వేర్ అని. సో, అదేవిధంగా ఈ ఐ మీన్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్‌లో మనం ఎక్కువగా చూస్తామండి. సో, ఇది కామన్ టు ఎవ్రీ షాపింగ్ మాల్స్. ఫోర్త్ ఫ్లోర్‌లో ఎక్కువగా ఫుడ్ జోన్ ఉంటుందండి. ఫుడ్ కౌంటర్స్ ఎక్కువ ఉంటాయి. సో, అదేవిధంగా ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అంటే మనకి మల్టీప్లెక్స్ వస్తుందండి. మల్టీప్లెక్స్‌లో స్క్రీన్స్ వస్తాయి. సో, మూవీ థియేటర్స్ ఉంటాయండి. సో, ఇది ఏ విధంగా అమ్ముతారంటే గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కువగా ఈ రెస్టారెంట్స్ అని ఇటు ఈ ఐ మీన్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది వాళ్ళకి, అక్కడ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో, వాళ్ళకి ఎట్లా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇట్స్ నాట్ ఫిక్స్ ప్రైస్ అండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరు ఒక 10,000-12,000 ఉంటుందండి. అదేవిధంగా సెకండ్, థర్డ్ ఫ్లోరు మేబీ ఒక 2,000 తక్కువ ఉంటుంది, ఒక 10,000 వేసుకోవచ్చు. అగైన్ ఫోర్త్ ఫ్లోర్ అంటే అగైన్ ఫుడ్ కౌంటర్, ఫుడ్ జోన్ కాబట్టి అక్కడ కూడా ఎక్కువగా రెవెన్యూ జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రైస్ ఎక్కువ ఉంటుంది, 12,000 ఆ రేంజ్లో ఉంటుంది. అగైన్ మల్టీప్లెక్స్ కూడా రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా 11,000-12,000 ఉంటుందండి. సో, ఈ మాల్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇన్వెస్టర్కి వచ్చే బెనిఫిట్ ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుందండి. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ బాగా వస్తుంది. అంటే రెసిడెన్షియల్ జోన్లో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. 5-6% ఆర్ఓఐ వస్తుందండి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అదే కమర్షియల్ అనుకోండి మీకు 8-12%. కొన్ని ప్రాపర్టీస్కి అయితే అప్ టు 15% వరకు కూడా డెఫినెట్గా రిటర్న్స్ వస్తున్నాయండి. ఎందుకంటే డిమాండ్ ఉన్న ప్లేస్లో రెంటల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంటుంది. సో, అదేవిధంగా ఇటు థియేటర్స్లో కూడా ఐ మీన్ మల్టీప్లెక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రిటర్న్స్ చాలా బాగా వస్తాయండి. అంటే మేబీ ఒక 80-100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళకి రిటర్న్స్ వస్తాయండి. సో, చాలా వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. దే ఆర్ వెరీ హ్యాపీ. దే ఆర్ గెటింగ్ దేర్ రెగ్యులర్ ఇన్కమ్ ఎవ్రీ మంత్. సో, ఇదే విధంగా నెక్స్ట్ కమర్షియల్ అని అనుకుంటే ఆఫీస్ స్పేసెస్.
ఇప్పుడు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇటు నానక్రామ్గూడ, ఇటు కోకాపేటు ఎక్కువగా ఈ ఏరియాస్లో ఆఫీస్ స్పేసెస్ ఉన్నాయండి. పెద్ద పెద్ద 50 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు, 39 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు, 25 స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు, ఈవెన్ 10 స్టోరీడ్ బిల్డింగ్స్ కూడా కడుతున్నారు. ప్రతిదీ కూడా ఒక కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఐటీ ఇండస్ట్రీస్కి 90% ఐటీ ఇండస్ట్రీస్కి సూట్ అయిన లొకేషన్స్ అండి ఇవి. చాలా వరకు చాలా కంపెనీస్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. నాకు తెలిసి అరౌండ్ ఒక 8,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ మధ్యన పర్ ఎస్ఎఫ్టీ ఇక్కడ ఆఫీస్ స్పేస్ అవైలబుల్లో ఉందండి. సో అగైన్ ఆఫీస్ స్పేస్ అంటే మనకి 2 రకాలు ఆఫీస్ స్పేసెస్ ఉంటాయండి. ఒకటి లాకబుల్, రెండోది అన్లాకబుల్ అండి. లాకబుల్ స్పేస్ అంటే ఆ స్పేసు కొంచెం పెద్ద సైజ్ కొనవలసి వస్తుంది. మీకు ఒక 5,000, 6,000 ఎస్ఎఫ్టీ తీసుకోవాల్సి వస్తుందండి. సో ఈ స్పేస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మీకే ఉంటుంది. ఇది నా స్పేస్ అని చెప్పుకోవడానికి ఉంటుంది. బట్ అన్లాకబుల్ స్పేస్లో అట్లా ఉండదండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లోర్లో ఒక 10,000 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే అన్లాకబుల్ స్పేస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇన్వెస్టర్స్ ఉంటారు, 10 మందికి సంబంధించిన ప్లేస్ అండి అది. ఆ 10,000 ఈక్వల్గా 1,000 ఎస్ఎఫ్టీ డివైడ్ చేస్తారు. బట్ మనం చెప్పుకోలేం ఈ స్పేస్ నాది, ఆ స్పేస్ నాది అని చెప్పుకోలేం. దే ఆల్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్ ఫర్ దట్ ఓపెన్ స్పేస్ అండి. సో దానికి అన్లాకబుల్ అంటారు. అన్లాకబుల్కి మనం స్పెషల్గా మన కోసం యూటిలైజ్ చేసుకోలేమండి. అందరూ కలిసి ఒక ఆఫీస్కి ఇస్తారు. సో దే విల్ డిస్ట్రిబ్యూట్ దేర్ ఇన్కమ్ అండి. అంటే రెంటల్ ఏమొచ్చినా వాళ్ళు 10 మందికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో దానికి అన్లాకబుల్ అంటాం. సో ఎక్కువగా ఇటువంటి స్పేసెస్ మనకి ఈ ఐటీ జోన్లో ఎక్కువగా వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో అవైలబుల్లో ఉన్నాయండి. ఇదే విధంగా నేను కొన్ని కమర్షియల్ యూనిట్స్ చూశానండి. ఇక్కడ ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ దగ్గర కూడా చాలా కమర్షియల్ యూనిట్స్ రాబోతున్నాయి. సో మీరు కమర్షియల్ యూనిట్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. డెఫినెట్గా నేను మీకు అడ్వైజ్ ఇస్తాను ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి కమర్షియల్ యూనిట్స్ నేను అందరితో మాట్లాడుతుంటాను, అంటే ప్రైజెస్ అప్డేషన్ కోసం. సో ఎంత ప్రైస్ ఉంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా వస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఎస్ యూ కెన్ కాల్ మీ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నాకు సోషల్ మీడియాలో కూడా కాంటాక్ట్ చేయవచ్చు అండి. నాకు ఫేస్బుక్లో 2 పేజెస్ ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఒక పేజ్ ఉందండి. అదేవిధంగా ఇస్కామ్ ప్రాపర్టీస్ అని ఒక పేజ్ కూడా ఉందండి. ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్, PROPERTIES. సో మీరు నాకు పింక్ చేయండి. డెఫినెట్గా మీ ఏమైనా అడ్వైస్ కావాలంటే డెఫినెట్ ఐఎమ్ దేర్ టు గివ్ యూ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. నా పేరు రవిచందన్.